టీవీ స్టోరీస్. రే సూర్య, ఎంతసేపు రెడీ అవుతావు? మనం వెళ్ళేది పెళ్ళికి కాదు, రైస్ మిల్లు దగ్గరికి. అయిపోయిందిరా 2 నిమిషాలు. ఈ షర్ట్ ఎలా ఉంది? మొన్న పట్టణానికి వెళ్ళినప్పుడు కొన్నా. చాలా బాగుందిరా, నీకు బాగా సూట్ అయింది. షర్టు నాకు బాగుండడం ఏంట్రా? నేను వేసుకోవడం వల్లే ఈ షర్టు గంధం వచ్చింది. తెల్లారక ముందే మొదలెట్టావా నీ గొప్పలు? నిజం చెప్తే అలానే ఉంటుంది, గొప్పల్లాగానే అనిపిస్తుంది. అయినా నన్ను చూస్తే నీకు కుళ్ళురా. సరే సరే, పద, టైం అవుతుంది. అసలు మిల్లుకి పని వాళ్ళు వచ్చారో రాలేదో కూడా అర్థం కావడం లేదు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటి నుంచి బయలుదేరుతారు. రే సూర్య, మొన్న పెళ్లి చూపులకు వెళ్ళావుగా పక్క ఊరికి, ఏమైంది? అమ్మాయి నచ్చిందా? ఇంతకు ఎంతవరకు వచ్చింది ఏంటి? అదేమైనా బస్సా కారా? అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి పోవడానికి. నాకు ఈ సంబంధం కూడా నచ్చలేదురా. అదేంట్రా, ఇంకా ఎన్ని సంబంధాలు చూస్తావు? మొన్న చూసిన అమ్మాయి బాగానే ఉందిగా, పైగా ఎక్కువ కట్నం కూడా ఇస్తామంటున్నారు. ఇంకెందుకు ఆలోచన? నాకు కట్నంతో పాటు అమ్మాయి కూడా అందంగా ఉండాలిరా. రంభా ఊర్వశులే చూసి ఈర్ష్య పడేలా ఉండాలి. నా అదృష్టాన్ని చూసి ఊరే కుళ్ళుకోవాలి. చిన్న సెగల్లెవరా నీ దగ్గర? రంభా ఊర్వశి ముఖం ఏనాడైనా చూసావా? నావి సెగలు కాదురా, చిన్ని చిన్ని ఆశలు. ఎంతైనా మనుషులం కదా, మనుషులం కాబట్టే ఆశకంటూ ఒక హద్దు ఉండాలిరా. వచ్చే అమ్మాయి మంచిదై ఉండాలని కోరుకో. నీతులు పక్కోడికి చెప్పడానికి బాగానే ఉంటాయి, మందాకి వస్తే కానీ తెలియదు. చూద్దాం నువ్వు ఎలాంటి అమ్మాయిని చేసుకుంటావో. సరే సరే, పద వెళ్దాం. పనోళ్ళు వచ్చారో లేదో ముందు ఆ పని చూద్దాం. ఏంటే పల్లవి, పనంత అయిందా? ముగ్గు చాలా బాగుందే. మీ మావయ్య నిద్రలేచినప్పటి నుంచి కాఫీ కావాలని అడుగుతున్నాడు. కాస్త పంచదార ఇవ్వవే. మేనత్తవి, నీకు ఇంట్లో అడ్డేముందత్తా? ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళు. రా అత్త, లోపలికెళ్దాం. ఏంటి వదినా, అమ్మాయి పెళ్లి మాటలు ఎంతవరకు వచ్చాయి? పేరుకే అన్న కొడుకు ఆ సూర్య. నాకు మా అన్నకు ఇష్టమైతే సరిపోతుందా వదినా? వాడికి ఇదంటే బొత్తిగా ఇష్టం లేనట్లుంది. అదేంది వదినా అలా అంటావు? మన అమ్మాయికేంటి బంగారం. దాని నడక తీరు, మాట మంచిగా ఉంటుంది. ఇంకా దాని చేతి వంట తినాలంటే రాసిపెట్టి ఉండాలి. భూతద్దం వేసి వెతికినా వాడికి మన పల్లవి ఇలాంటి అమ్మాయి దొరుకుతుందా? ఏమో వదినా, నీ మాట చెలువ వల్ల ఈ ఏడాది వాడు ఒప్పుకొని అమ్మాయికి పెళ్ళి అయితే బాగుంటుంది. ఇదిగో అత్త పంచదార. మామ అరుస్తున్నట్లున్నారు, వంటగదిలోకి వినిపిస్తుంది. మీ మామయ్యకి ఏమొచ్చినా ఆపుకోలేడు. సర్లే వదినా, వెళ్ళొస్తాను. నాన్న, నేను మిల్లుకి వెళ్లే ముందు బాగానే ఉన్నారుగా, ఈలోపే ఏమైంది? అది కాదురా సూర్య, నువ్వు అలా వెళ్ళగానే నేను ఇక్కడ రక్తపోటుతో పడిపోయా. సమయానికి చందా కోసం వచ్చిన ఊరి పెద్దలు ఉండి సరిపోయింది. డాక్టరు కొద్ది రోజులు విశ్రాంతి అవసరం అన్నారు. సమయానికి ఎవరో ఒకరు ఉండబట్టి సరిపోయింది, లేకపోతే మీ పరిస్థితి ఏంటి నాన్న? అందుకేరా చెప్తున్నా పెళ్లి చేసుకోమని. అది కూడా మన అమ్మాయి అయితే మనకు బాగుంటుంది. అయినా పల్లవికి ఏం తక్కువని వద్దంటున్నావు? నాన్న, పల్లవి గుణగణాల గురించి నేను మాట్లాడటం లేదు. తను కొంచెం సోమనలుపు, అందంగా ఉండదు. అంతకు మించి తన మీద నాకు ఎటువంటి దురభిప్రాయం లేదు. అందం కాదురా, అమ్మాయి గుణగణాలే ముఖ్యం. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. నువ్వు నా మాట కాదనమన్న ఉద్దేశంతో మీ మేనత్త కబురెట్టాను. నా కళ్ళ ముందే వివాహం చేసుకుంటే చూడాలని ఉంది. అది కాదు నాన్న, ఈ విషయంలో నువ్వు నాకేమీ చెప్పకురా సూర్య. నా ఈ ఒక్క కోరికను కాదనకు. అదిగో, మాటల్లోనే మీ అత్త వస్తుంది. తర్వాత తండ్రి మాట కాదనలేక సూర్య పల్లవిని వివాహం చేసుకుంటాడు. ఏమండి, కాఫీ? ఎవరిదేమన్నారు నిన్ను? ఉదయాన్నే నా కంటపడవద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను మిల్లుకు వెళ్లే వరకు ఒంటింటికే పరిమితం కమ్మన్నాను కదా. నన్ను చూడటం ఇష్టం లేకపోతే బెడ్రూమ్లోనే ఉండొచ్చుగా. ఎవరమ్మన్నారు హాల్లోకి? నన్ను ఒకరు రమ్మనేదేంటి? ఇది నా ఇండ్లు, నా ఇష్టం వచ్చినట్లు ఉంటా. అవును, ఇది నా ఇల్లు కూడా. నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను. హూ, ఈ పౌరికేం తక్కువ లేదు. నన్ను మోసం చేసి ఇష్టం లేకుండా నిన్నిచ్చి కట్టబెట్టారు. ఏంట్రా సూర్య, అమ్మాయిని అంటున్నావు? అది బంగారం, మన ఇంటి మహాలక్ష్మి. నీకెంతో అదృష్టం ఉంటే గానీ అలాంటి పిల్ల దొరకదు. ఏంటి, నీ మేనకోడలని వెనుకేసుకొస్తున్నావా? దాని రంగు చూడు, నా రంగు చూడు. ఊర్లోకి ఇద్దరం కలిసి వెళ్ళాలంటే నాకు పరువు పోతోంది. రే సూర్య, కలలో జీవించకు. నువ్వు నీడను చూసి నిజం అనుకుంటున్నావు.
రూపం కాలంతో పాటు కరిగిపోతుంది, కానీ గుణం ఎప్పటికీ నిలిచిపోతుంది. మీరెన్ని చెప్పినా నా మనసు మార్చలేరు. ఈ జన్మకి ఇంతే అని సరిపెట్టుకుంటా. నాకు మిల్లుకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తన స్నేహితుడు శివ పెళ్లి చూపులకు అందరూ కలిసి వెళ్తారు. రే సూర్య, అమ్మాయి ఎలా ఉందిరా? నువ్వు అదృష్టవంతుడివిరా. అమ్మాయి దేవకన్యలా ఉంది. కట్న కానుకలు ఏమాత్రం ఇస్తున్నారేంటి? కట్న కానుకలదేముందిరా? నీ భార్యలాగా గుణవంతురాలయ్యి ఉండి ఇంటిని చక్కబెట్టుకుంటే చాలు. కథలాపరా. నీకు అందమైన అమ్మాయి దొరికింది కాబట్టి ఏమైనా చెప్తావు. ఇందాక నుంచి చూస్తున్నాను, స్నేహితులిద్దరికి గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకు మా అమ్మాయి నచ్చిందా లేదా? అబ్బాయి నచ్చాడా లేదా అని మొదట అడగవలసింది నన్ను. సరే, అయితే మీ ఇద్దరు అలా డాబా మీదకి వెళ్ళి మాట్లాడుకోండి. ఈలోపు మేము కాగునింతలు మాట్లాడుకుంటాం. కాగునింతలా కొత్తగా ఉంది. అదేనయ్యా, కాగునింతం అంటే కట్న కానుకలు. ఇడమరిసి చెప్తే గానీ అర్థం కాదు అయ్యగారికి. రే సూర్య, ఆ కాగునింతలు ఏవో నువ్వు చూసుకో. నేను అలా పైకి వెళ్ళి అమ్మాయితో మాట్లాడి వస్తాను. చూడు వెన్నెల, మీ పెద్దవాళ్ళు నా గురించి చెప్పే ఉంటారు. నేను చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాను. మరి మీరు? నాకంటూ పెద్ద లిస్ట్ ఏమీ లేదు. చేసుకోబోయేవాడికి కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, కండిషన్స్ ఉండకూడదని నమ్ముతాను. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిల లుక్స్, శాలరీ, స్టేటస్ చూస్తున్నారు కదా. మరి మీరు అవేవి అడగట్లేదేంటి? చూడండి, లుక్స్ అనేది రోజుకో రకంగా మారుతూ ఉంటాయి. నాకు వాటి గురించి పట్టింపు లేదు. ఇక వ్యాపారంలో ఒడిదుడుకులు మామూలే, అవి ఎలాగో మీరు చూసుకుంటారు. ఇల్లు చక్కబెట్టే బాధ్యత నాది. మరి మీరేమంటారు? ఇంకేమంటాను, సరే అంటాను. మరి మీ అభిప్రాయం చెప్పనే లేదు. ఇంతసేపు మిమ్మల్ని మీ మాట తీరును గమనిస్తున్నాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇలా ఇద్దరూ మాట్లాడుకున్న తరువాత పెద్దల సమక్షంలో వారి వివాహం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఏ పల్లవి, ఏం చేస్తున్నావు? ఎప్పుడు వంటింట్లోనేనా? నాతో గొడవ పడిందే మీకు రోజు గడవదా ఏంటి? కనిపించొద్దు, వంటింటికే పరిమితం గమ్మని ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నట్లో? నీతో సరసాలాడడానికి మాత్రం కాదు. నా స్నేహితుడు తన భార్యతో కలిసి భోజనానికి వస్తున్నాడు. వాడు చాలా అదృష్టవంతుడు. ఎందుకో కొంపదీసి సిక్కిం బంపర్ లాటరీ గాని తగిలిందా ఏంటి? అవును, సిక్కిం బంపర్ లాటరీయే తగిలింది. కానీ అది అందమైన భార్య రూపంలో దక్కింది. వాళ్ళు ఇంటికి వస్తున్నారు భోజనానికి. వాళ్ళ మర్యాదలకు ఏ లోటు రాకుండా చూసుకో. ఓహో, అందుకే నా ఇంత ప్రేమగా పిలిచారు. ఇప్పుడు మీకు మీ గౌరవ మర్యాదలు కాపాడడానికి నేను కావలసి వచ్చాను. ఇంకెక్కడున్నాయి గౌరవ మర్యాదలు? నిన్ను కట్టపెట్టినప్పుడే అవి పోయాయి. నా స్నేహితుడిలా నిన్ను తీసుకొని నలుగురిలోకి వెళ్ళలేను. మళ్ళీ మొదటికొచ్చారా? మీరేమైనా అనుకోండి, పర్వాలేదు. కానీ ఇంటికి వచ్చిన అతిథుల ముందు మీ పరువు పోకుండా చూడవలసిన బాధ్యత ఇంటి ఇల్లాలుగా నాది. అందులో మీరు భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. సరే సరే, నా స్నేహితుడు వస్తున్నట్లున్నాడు, కొంచెం మెల్లగా మాట్లాడవే. ఇలా మాట్లాడుతూ ఉండగా శివ తన భార్యతో కలిసి వస్తాడు. తర్వాత పల్లవి చేసిన అతిథి మర్యాదలు, ఇంటిని సర్దుకున్న తీరు, నడిపిస్తున్న విధానం వెన్నెలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. రే సూర్య, నువ్వు పల్లవి గురించి ఎప్పుడూ చెప్పనే లేదు. చాలా అదృష్టవంతుడివి. తనకు నీపై ఉన్న ప్రేమ తన మాటల్లో కనిపిస్తుంది. అంతేకాదు, ఈ కొంత సమయంలోనే అర్థమయ్యే తన తెలివితేటలు. తనని ఇంటికే పరిమితం చేయకుండా మీ వ్యాపారంలో భాగస్వామిని చేస్తే వ్యాపారాన్ని రెండింతలు చేస్తుంది. రే సూర్య, నువ్వు కూడా పల్లవిని తీసుకొని ఒకసారి భోజనానికి ఇంటికి రారా. తప్పకుండా ఒకరోజు చూసుకొని వస్తాంలేరా. తరువాత శివ వెన్నెల అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు ఉదయాన్నే సూర్య శివ ఇంటికి ఏదో పని మీద వస్తాడు. ఆ సమయంలో అప్పుడే నిద్ర లేచినటువంటి వెన్నెల చింపిరి జుట్టుతో నిద్రముఖంతో హాలులోకి వచ్చి కూర్చుంటుంది. ఏమండి, కాఫీ అయిందా? ఒసేయ్, ఒక్కసారి వెనక ముందు చూసుకోవే, ఎవరున్నారో. అయ్యో, అన్నయ్య గారు మీరా? ఎప్పుడొచ్చారు? ఉండండి, కాఫీ తెస్తాను. ఏంట్రా, ఏమన్నా పని పడిందా? ఉదయాన్నే వచ్చావు. పని మీద కాదు, ఇటువైపు వెళ్తూ కలిసి వెళ్దామని వచ్చాను. అయినా నువ్వేంట్రా ఇలా ఉన్నావు? ఇంట్లో వంటలు చేస్తూ. భార్యడి పొద్దెక్కినా ఇల్లేంట్రా ఇలా చిందరవందరగా ఉంది? నాకేంట్రా, బాగున్నాను. మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంది? ఎలాగూ వచ్చావు కదా, పల్లవిని కూడా తీసుకురావాల్సింది. పని మీద వెళ్తూ పిల్లిని సంకలో పెట్టుకొని వెళ్ళినట్లు అదెందుకురా నాతో పాటి? శివ, కాఫీ పొడి ఎక్కడ పెట్టావు? కనిపించడం లేదు. అక్కడే పక్కన అరలో ఉంటుంది చూడు. కనిపించడం లేదు, ఒకసారి లోపలికి రండి. ఇక్కడే ఉంది కదా, ఎందుకు అలా అరుస్తున్నావు? నాకు తెలుసండి ఇక్కడే ఉందని. మీ స్నేహితుడు టిఫిన్ వరకు ఉంటాడా, వెళ్తున్నాడా? ఇప్పుడు టైం 9 అవుతుంది.
టిఫిన్ ఏర్పాటు చేయి, తినేసి వెళ్తాడు. అతనికేం పని పాట లేక ఎక్కడికో వెళ్తూ ఇక్కడికి వచ్చాడు. నాకేం పని లేదనుకున్నావా వండి వడ్డించడానికి? చిన్నగా మాట్లాడవే, వాడు వింటాడు. అలా శివ అనగానే హాలులో కూర్చుని ఇదంతా వింటున్నటువంటి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అరే, నేను ఎంత తప్పు చేశాను? నా భార్య ఇంటికి వచ్చిన అతిథులను ఎంత గౌరవిస్తుంది. వాళ్ళకి ఏమి కావాలో అన్నీ తానే చూసుకుంటుంది. అందువల్లే కదా ఊర్లో నాకు గౌరవము మర్యాద. లేకపోతే ఊరికి ఏం చేశానని వాళ్ళు నన్ను గౌరవిస్తారు. ఆ శివ తన భార్య చేసే ఏ పనినైనా సమర్థిస్తున్నాడు, ప్రతి పనిలో సహాయపడుతున్నాడు. కానీ అన్నీ తానే ఇంటిని చూసుకుంటున్న పల్లవిని నేను ఎందుకు తిట్టాలి, ఎందుకు అసహించుకోవాలి? అయినా అందం అంటే పైకి కనబడే రంగు కాదు, లోపల ఉండే గుణం. అలా చూస్తే నా భార్య కంటే అందమైన అమ్మాయిలు ఎవరూ లేరు. ఇక నుంచి నేను నా భార్యను బాగా చూసుకోవాలి. పల్లవి, పల్లవి, ఏం చేస్తున్నావు? త్వరగా తయారవు, అలా బయటికి వెళ్దాం. అబ్బో, ఏంటో ఎప్పుడూ లేనిది. నన్ను క్షమించవే. ఇన్ని రోజులు నీ విలువ తెలియక నీతో దురుసుగా ప్రవర్తించాను. నిజమైన అందం అంటే ఏంటో ఇప్పుడే తెలిసింది. మన మధ్య క్షమాపణలు ఎందుకండి? మీరు ఏ రోజుకైనా మారతారని నాకు తెలుసు. నాకు కొంత సమయం ఇవ్వండి, త్వరగా తయారై వస్తాను. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పక్క ఊరిలో జరుగుతున్న తిరునాళ్లకు వెళ్తారు. మార్గ మధ్యలో శివ, వెన్నెల, సూర్య పల్లవిలను చూసి, వెన్నెల, అలా చూడు, మన ప్లాన్ ఇంత త్వరగా సక్సెస్ అవుతుందని అనుకోలేదు. మన ప్లాన్ అయితే చక్కగా సక్సెస్ అయింది, కానీ మీ స్నేహితుడే నన్ను రాక్షసి అనుకొని ఉంటాడు. పర్లేదులే, వాడికి నిజం నిలకడ మీద తెలుస్తుంది. నువ్వు చేసిన సహాయం వాళ్ళ కాపురాన్ని నిలబెట్టింది. పద, మనం కూడా అలా షికారుకు వెళ్దాం. అయ్యగారు మంచి జోరు మీద ఉన్నట్లున్నారు. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.